మంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరంగల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ నగరంతో పాటుగా హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ హన్మకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు రోడ్డు వద్ద నాల ఉధృతంగా ప్రవహిస్తుంది. సంతోషమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసే నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావంతో వరంగల్ భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆలయం నుంచి పాలిటెక్నిక్ కాలేజ్ వరకు రోడ్డు జలమయమైంది. వరంగల్ తూర్పు పరిధిలో 6 పునరావాస కేంద్రాలను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు విపత్తు నిర్వహణ సిబ్బంది తరలించారు. హన్మకొండ పరిధిలోని వడ్డపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీలోకి వచ్చి చేరుతుంది. దీంతో జవహర్ కాలనీ, గోపాల్పూర్ 100 ఫీట్ రోడ్డు జలమయమయ్యాయి. ఇక కాజీపేట నుంచి హన్మకొండ మార్గంలోని సోమిడి, గోపాల్పూర్ చెరువులు నిండిపోవడంతో కట్టెలు తెగిపోయాయి. భారీగా వరద నీరు రోడ్డుపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా వివేక్ నగర్, అమరావతి నగర్, ప్రగతి నగర్ కాలనీలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో కార్లు, బైకులు జల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరంగల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంతా తుఫాన్ ఎఫెక్ట్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చంద్రశేఖర్, తుఫాన్ అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాని అతలాకుతలం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు వరంగల్ జిల్లాలో ఇటు మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా అయితే ఇటు జనగామ, మహబూబాబాద్, ఇటు వరంగల్, హన్మకొండ మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఏర్పడింది. భారీగా వరద నీరు చేరడంతో ఇటు పొలాలు కూడా మొత్తం పూర్తిగా తడిసి ముద్దైపోయిన పరిస్థితి. ఇటు వరి పొలాలు మొత్తం కూడా పక్కకు పడిపోవటం, తర్వాత మొక్కజొన్న తోటలు కూడా నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక పక్క కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క పత్తి పొలాల్లో కూడా భారీగా వరద నీరు చేరి మొత్తం మొక్కలన్నీ కూడా మునిగిపోతున్న పరిస్థితి. రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంట మొత్తం నేలపాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కన్నీరు మున్నీరు అవుతున్నారు. లక్షల రూపాయల అప్పులు చేసి పంట పండిస్తే ఈ మోంతా తుఫాన్ వచ్చి మా పాలిట శాపంగా మారిందని చెప్పేసి రైతులు అయితే తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా ఈ వరంగల్ నగరం మొత్తం కూడా జలమయం అయిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం భారీగా వరద నీరు రావడంతో ఇటు కాలనీలు మొత్తం కూడా నీట మునిగినాయి. ఈ రహదారులు మొత్తం కూడా భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో మొత్తము అప్రకటిత కర్ఫ్యూ లాగా కొనసాగుతుంది. ప్రస్తుతం వరంగల్ పరిస్థితి, ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పటికీ కూడా కాలనీలలో భారీగా వరద నీరు చేరడంతో కాలనీలోనే పరిమితం అయిపోయారు. మనం చూడొచ్చు ఇక్కడ
సెంటర్ లో ఉన్నాము. మనం అలంకార జంక్షన్ వద్ద ఉన్నాము. ఇటు భారీగా వరద నీరు పోటెత్తుతుంది. మొత్తం భారీగా వరద నీరు ఇక్కడ చేరటంతో ఇటు రహదారిపై నుంచి వరద నీరు భారీగా పోతుండటంతో ప్రస్తుతం జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ప్రజలెవరు కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఒక పక్క కాలనీలలో ఉన్న పునరావాస కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నారు. కాలనీలో వరదల చిక్కుకుపోయిన ప్రజలను కాలనీ వాసులను అయితే ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి. అదే విధంగా ఇటు కాలనీలో చిక్కున్న ప్రజల్ని ఇటు కాంగ్రెస్ పార్టీ తూర్పు మన పశ్చిమ ఎమ్మెల్యే ఆయన రాజేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు. చెప్పండి, అసలు మొత్తం కూడా వరదమయం అయిపోయింది. కాలనీలు కూడా నీట మునిగా వచ్చిన పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏళ్లలో ఇంత పెద్ద వర్షం పడటం ఇది మొట్టమొదటిసారి ఇంత పెద్దగా పడటం. దాని తోడు నాలాలు, కుంటలు, చెరువులు, పెద్ద పాలకులు కబ్జాలు పెట్టడం ఉంటున్నారు. వీటన్నిటి వల్ల ఇబ్బందులు ఉన్నా వీటన్నిటిని అధిగమించడానికి మేము ప్రాజెక్టుల ఈ 2 ఏళ్ల లోపల పెట్టడం వల్ల ఇంత పెద్ద వర్షం వచ్చినా సగం తక్కువ ఇది కాగలిగింది. మిగతా సగానికి కూడా సహాయ చర్యలలో మేము పూర్తిగా స్కూల్స్లు, కాలేజీలు, ఫంక్షన్ హాల్లో వాళ్ళని తరలించడం జరిగింది. వారికి భోజన సౌకర్యాలు, పాల ప్యాకెట్ సౌకర్యాలు చేస్తాం. మేము ఏర్పాటు చేస్తూ ప్రయాణ మేము కడియం కావ్య గారు, ఎంపీ గారు, మేము అందరం కలిసి కాలనీలలో ప్రతి దగ్గర ఎవరికి ఏ అవసరం ఉన్నా వారి తక్షణ సహాయ చర్యలలో విధంగా రిస్కీ టీమ్స్ అన్నిటి ఎంబడి పెట్టుకుని జరుగుతుంది. సార్, ఇప్పుడు మొత్తం వరంగల్ నగరం మొత్తం కూడా తడిసి ముద్దెట్టింది. కాలనీలో బయటికి రాలేని పరిస్థితి. ఇప్పుడు ఏ కాలనీలలో భారీగా వరద నీరు చేరింది, అసలు ఎలాంటి సహాయక చర్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు ప్రజలని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు? అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? 100 ఫీట్ రోడ్డు, కాపువాడ, పోచమ్మకుంట, ఇందిరమ్మ కాలనీ, కొన్ని కాలనీలు ఉదయం వర్షం పడే వరకు లేదు. ఉదయం పక్క నుంచి వచ్చినటువంటి వరద వల్ల ఇక్కడ హన్మకొండ లోతట్టు ప్రాంతాలు ఉండడం వల్ల ఇక్కడ మునిగిపోవడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఇంకో గంట లోపల అన్ని సత్యం. సార్, ఒక్కరోజు కొన్ని గంటలు కురిసిన వర్షానికి ప్రస్తుత పరిస్థితి విధంగా ఉంది. ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తే ఇలాంటి విపత్తుల నుంచి మనం వరంగల్ రక్షించుకోవచ్చు అంటారు? వీటిని అండర్ గ్రౌండ్ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత పెద్ద నగరం అండర్ గ్రౌండ్ లేదని చెప్పి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి అప్రూవల్ కూడా అయిపోయింది. డిపిఆర్ కూడా తయారైంది. రేపు మాకు టెండర్స్ కాల్ ఫర్ చేస్తారు. టెండర్ కాల్ ఫర్ చేస్తుంటే అది ఒకటే మార్గం ఉన్నది. దాంతో పాటు ఈ నాలాలు, కుంటలు, చెరువులు కబ్జా వీటిని కూడా వాటి క్లియర్ చేస్తారు. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే వరద ముంపులు అయితే ఇటు నాయని రాజేందర్ రెడ్డితో పాటు ఎంపీ కడియం కావ్య కూడా పర్యటిస్తున్నారు. ఇటు వరద బాధితుల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మనతో పాటు ఎంపీ కడియం కావ్య గారు ఉన్నారు. మేడం, చెప్పండి, అసలు ఓవరాల్ గా వరంగల్ ఈ రోజు ఎలాంటి విపత్తులు ఎదుర్కొంటుంది? ప్రస్తుతం ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది? నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో బాగా పడింది. ఎవరు ఊహించినటువంటి వర్షపాతానికి మేము ఏదైతే లాస్ట్ ఇయర్ సెట్ చేసుకున్నాము చేసినాము. అందువల్ల కొన్ని చోట్ల ఏదైతే చెరువుల కానుకొని ఉన్నాయి, నాలాల కానుకొని ఉన్న ప్రాంతాలు ఈ రోజు జరిగింది. వాటిని ప్రత్యక్షంగా కాంతుల ద్వారా దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రజలకు ఇబ్బంది కలిగింది. రానున్న రోజులలో కూడా ఎమ్మెల్యే కాసేపు టైం చేసేసి మనం క్లియర్ చేసి నెక్స్ట్ టైం కూడా ఎంత పడ్డాము వరంగల్ నగరం సేఫ్గా ఉంటుంది. మేడం, ఇంకోటి భద్రకాళి మత్తడి, ఒకటి వడ్డేపల్లి మత్తడి, 2 మత్తళ్ళు పోసి కూడా చుట్టుపక్కల కాలనీలు భారీగా ఇబ్బంది పడుతున్నాయి. మనం ఇప్పుడు ఇదంతా కూడా భద్రకాళి మత్తడి వాటర్ లాగానే ఉంది. చూస్తే ముందుకు పోతే కాలనీలలో ఇంత దయనీయ పరిస్థితులు ఉన్నాయి. మోకాళ్ళలో వర్షం ఉంది. ఈ 2 మత్తళ్ళ విషయంలో కానీ ఎలాంటి చర్యలు ఏమైనా తీసుకొని ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఏమైనా చేసే అవకాశం ఉందా? ఎన్నికల ప్రాసెస్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దానికి ఆల్మోస్ట్ కూడా సేఫ్ గా ఉండాలంటే కబ్జాలు ఈవెంట్ వీటి కారణాలు తెలుసుకుని చూసేదానికి ఇటు నిత్యావసర వస్తువుల విషయంలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంతకు ముందే కొంత ఎల్లి పాల ప్యాకెట్లు కూడా మీరు పంచడం జరిగింది. అసలు ఎలాంటి సహాయక చర్యలు జరుగుతున్నాయి? ఎలాంటి ప్రజలకి ఎలాంటి నిత్యావసర వస్తువులు మీరు ఇస్తున్నారు? ఫస్ట్ అయితే ఎక్కడైతే ప్రాంతాలు వాళ్ళందరికీ సేఫ్ గా ఒక ప్లేస్ కానీ అలాగే ఆహారం వారికి అవసరం స్కూల్స్ ఇవ్వడం జరుగుతుంది.
ఇది ప్రస్తుతం అయితే మొత్తం ముంపు ప్రాంతాల్లో అయితే ఇటు ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డితో పాటు ఎంపీ కడియం సాగే కూడా పర్యటిస్తున్నారు. అంతేకాదు ఒక పక్క అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం ఇటు వరంగల్, హన్మకొండ కలెక్టర్లతో పాటు ఇటు అధికారులతో మాట్లాడి ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం వారిని రెస్క్యూ చేయడమే కాదు ఈ వరదని నుంచి పోయే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయం కూడా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే అధికారులని అలర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అసలు మోకాళ్ళ లోతు వర్షంలో అయితే ఇక్కడ మోకాళ్ళ లోతు వరదలో అయితే ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అనేక కాలనీలు కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. ప్రజలు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి అయితే ఉంది. మనం మెయిన్ జంక్షన్ ఏదైతే అలంకార్ జంక్షన్, ఇది హన్మకొండకు వన్ ఆఫ్ ద మెయిన్ జంక్షన్ లో ఉన్నాము. ఇక్కడ రాత్రి నుంచి కూడా అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ విధంగానే ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకైతే కూడా పడుతున్నారు. ఇక్కడ మనతో కొంత పోలీస్ అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ప్రస్తుతం ఎలాంటి సహాయక చర్యలు జరుగుతున్నాయి? సార్ ఇక్కడ పోలీసు శాఖ మరియు ఎస్డీఆర్ఎఫ్ మరియు స్థానికుల సహాయంతో ఇక్కడ కాకతీయ కాలనీ, కాపువాడ, మునవాడ ఇవన్నీ కూడా ముంపు గురైన పరిస్థితి ఉంది సార్. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఎస్డీఆర్ఎఫ్ తోటి పోలీసు శాఖ సహాయంతో మేము వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఎంత మందిని రెస్క్యూ చేస్తుంటారు సార్? అసలు వాళ్ళకి ఎక్కడ పునరావాసం కల్పిస్తున్నారు? దాదాపు ఒక 70 మంది వరకు మేము మార్నింగ్ నుంచి రెస్క్యూ చేస్తామండి. వారిని ప్రస్తుతం అయితే పోలీసు మేము తీసుకొని వెళ్తున్నాము. అక్కడ నుంచి కలెక్టర్ గారి జేఎన్ఎస్ సిబ్బంది వైపు తరలించే అవకాశం. సార్ ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ కూడా మొత్తం భారీగా వరద నీరు ఇప్పుడు కూడా వరద ప్రవాహం పోటెత్తుతుంది. ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఇటు పోలీసులు కానీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? చుట్టుపక్కల ఎన్ని కాలనీల వరకు ఈ వాటర్ ఎఫెక్ట్ అవుతుంది? సార్ ఇది దాదాపు బ్రాహ్మణవాడ, కాపువాడ, కాకతీయ కాలనీ, యాదవ్ నగర్, పెద్దమ్మగడ్డ ఈ కాలనీస్ అన్ని ముంపు గురైన సార్. ఈ పై నుంచి వచ్చే చెరువుల మట్టడి కూడా తెగిపోయి ఆ వాటర్ రావడం ఈ ముంపుకు గురయ్యే అవకాశం ముంపు గురైంది సార్ ఇది. సో ఇప్పుడు ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాం సార్. వాళ్ళతో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాము. రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ తోటి వాళ్ళని సాయం చేస్తున్నాం సార్. పోలీసులు అయితే ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా మొత్తం అలర్ట్ అయింది. ఎక్కడైతే భారీగా వరద చేరిందో ఆ ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ టీం రెస్క్యూ చేస్తుంది. సార్ చెప్పండి, ఇక్కడ మీరు ఎలాంటి రెస్క్యూ కార్యక్రమాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? మాకు ఉన్నతాధికారుల మేరకు, అధికారుల ఉత్తర్వుల మేరకు మేము 5:40కి బయలుదేరడం జరిగింది సార్. చూసాము గుర్తుపెట్టిన ఆల్మోస్ట్ చూసాము. కాపువాడ మొత్తంలో ఒక ముగ్గురిని ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళని బయట తీసుకోవడం జరిగింది వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల. ప్లస్ ఇంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కారుగురు చిక్కుకున్నారని చెప్పేసి అని ఆ కర్లాన్ ఫర్నిచర్ షాప్ దగ్గర ఉన్నారని చెప్పేసి అంటే వాళ్ళని కూడా బయట తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే పర్లేదు సార్. కొంచెం పబ్లిక్ బాగా వస్తుంది సార్. కొంచెం వీళ్ళకి అవేర్నెస్ చేసి కొంచెం లోపలికి పంపిస్తే బెటర్. ఎందుకంటే వర్త బాగుంది. మళ్ళీ ఇంకేదైనా జరిగితే మళ్ళీ అనుకున్న ఉపద్రవం వస్తున్నట్టు అయిపోతుంది సార్. ఇప్పుడు ఏదైతే ఈ వరద ముంపు ప్రాంతం ఉందో అక్కడ ఉన్న కాలనీలో ఉన్న ప్రజలందరినీ ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు తరలించారా? ఇంకా ప్రజలు అయితే ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరినీ మాత్రం ఖచ్చితంగా బయటికి తీసుకొస్తుంది వాళ్ళ పర్మిషన్ తోటి. ఒకవేళ వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేసి అంతా తీసుకురామని వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి పునరావాస కేంద్రాలకు తరలిస్తాం. అంటే వారికి కావాల్సిన నిత్యావసరాలు ఏమన్నా మీరు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రొవైడ్ చేస్తున్నారు? సార్ ఇంతకుముందు అయితే మనం ఎమ్మెల్యే గారి మేమంతా కలిసి లోపలికి వెళ్ళేసి వాళ్ళందరికీ కావాల్సిన ఇవ్వడం జరిగింది. మనం స్టార్ట్ వెళ్ళాం. మనం చూడొచ్చు ఉదయం నుంచే పోలీసులు కానీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఇటు అధికారులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. ముంపు ప్రాంతాలను పర్యటిస్తున్నారు. ఆ ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ అయితే చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే వృద్ధులను అయితే రెస్క్యూ చేశారు. అంతేకాదు ఇంకా ఎవరైతే పునరావాస కేంద్రారో ఎవరి ఇళ్లలోకి అయితే భారీగా వారందరినీ కూడా రెస్క్యూ చేసి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఓవరాల్ గా వరంగల్ నగరం మొత్తం కూడా అనేక కాలనీల దుస్థితి ఈ విధంగానే ఉంది. భారీగా వరద ఇప్పటికీ కూడా తగ్గని పరిస్థితి. కొద్ది గంటల పాటు కురిసిన వర్షానికే ప్రస్తుత పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. అదే రాత్రి కూడా ఈ వరద కొనసాగితే మరింత ఉధృతంగా ఉండే అవకాశం ఉంది. ఒక పక్క ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఒక పక్క రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చుట్టూ కూడా చిమ్మ చీకటి, కరెంటు కూడా లేదు. రాత్రి ఆ చుట్టూ వరద నీరు, ఆ నడుములోకి వరద నీరు ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందని భయం గుప్పిట్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. అసలు ప్రజల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. అంటే
అసలు ఒక విధంగా చెప్పాలంటే వరంగల్ నగరం మొత్తం కూడా ఆ, సముద్రాన్ని తలపిస్తున్న పరిస్థితి. ప్రతి కాలనీలో కూడా భారీగా వరద నీరు వెళ్ళడంతో ప్రజలు భయపడుతున్నారు. ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడికి, ఏ ప్రాంతానికి సంబంధించిన వారు? అలంకారం అనేది ఇది మొత్తం దీని వల్ల డిస్టర్బ్ అవుతుంది, మనకి పబ్లిక్ కి కూడా డిస్టర్బ్ అవుతుంది. మొత్తం నిండిపోతుంది, మా గల్లీ కూడా నిండిపోతుంది. ఇది డ్రైనేజ్ సిస్టమ్ కూడా మంచిగా సరిగా చేయలే. ఇది ఏం గవర్నమెంట్ ఇది? ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ పెడితే అవుతుంది వాళ్ళది ముచ్చట. ఏమంటే అక్కడ డ్రైనేజ్ కొంచెం బడ్జెట్ రాలేని ఆగిళ్ళు, దానివల్ల కొంచెం ఆగి ఉన్నది. అంటే చిన్నపాటి వర్షానికే వరంగల్ చిచ్చు అయిపోతున్న పరిస్థితి. కొన్ని గంటలు కురిసిన వర్షానికి ఏ విధంగా ఉంది, అదే రాత్రి అదే వర్షం కొనసాగుతుంది. ఈ రోజు వరంగల్ మొత్తం మునిగిపోతుండే, వరంగల్ మొత్తం మునిగిపోతుండే. అందరూ ఇంట్లో నుంచి బయటకు వస్తుండే, ధర్నా పెడుతుండే. అసలు ఈ పాపం ఎవరిదంటారు? అధికారుల, ఎవరు రాజకీయ నాయకుల, ఇక కాలనీ వాసుల, ఎవరు వల్ల ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఇలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది? పొలిటికల్ ముచ్చట మొత్తం. ఇది ఏంటంటే ఇంకా సరిగా డ్రైనేజ్ సిస్టమ్స్ అయితే మంచిగా ఉంటే మన ఇది అంతా అది కాదుండే, డిస్టర్బెన్స్ కాదుండే, మంచి పర్ఫెక్ట్ ఉంటుండే. కానీ ఇది ఏం చేయొచ్చు మేము? ఇది పరిస్థితి. అసలు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేకపోవడం వల్ల ఇలాంటి బాధలు ఎదుర్కొంటున్నాం అంటున్నారు. చెప్పండి, అసలు మీరు ఎక్కడికి ఏ ప్రాంతానికి సంబంధించిన వారు? ఇదే అలంకార ప్రాంతం, అదే మా రూమ్, అందులోనే మేము ఉండేది. ఎర్లీ మార్నింగ్ 4:30కి అట్లా మేము లేస్తాము. లేస్తే ఆ టైంలో ఒక వాటర్ అనేది కూడా లేదు. తీరా చూస్తే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అనేది వరద ఉధృతంగా చాలా పెరుగుకుంటే వస్తుంది. ఎవరి ఇయర్ ఇట్లానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కొద్దిపాటి వర్షానికి ఈ విధంగా అయింది. అసలు ఈ వరద ఇప్పటికి కూడా ఇంతవరకు వెళ్ళలేదు. నిన్న రాత్రి నుంచి కూడా వర్షం లేదు, అయినప్పటికీ వరద విధంగా పోతుంది. దీన్ని మీరు ఎవరిని, అంటే అధికారులు తప్ప, రాజకీయ నాయకుల, ప్రజల, ఎవరిని తప్పనుకోవచ్చు? రాజకీయ నాయకులు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి అనేది సారించారు. ఎందుకంటే ప్రతి ఎవ్రీ ఇయర్ అనేది తూర్పుపాటి వర్షానికి కూడా కాలనీలు చూపాలని అనుకుంటారు. రాజకీయ నాయకులను దీని ప్రత్యేక చొరవ తీసుకోవాలి. అధికారులు కూడా ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించాలి. అదే విధంగా ఇప్పుడు తేలికపాటి వర్షాలు అన్ని నీట పొందుతా ఉంటాయి. దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి అధికారులు అప్రమత్తమై దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది తీసుకురావాలని అనుకుంటున్నాను. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే వరంగల్ నగరం అతలకుతలం అవుతుంది. వరంగల్ ప్రజలు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. ఈ వరద చూస్తుంటే ప్రజల కన్నీరే వరద రూపంలో పారుతుందా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా బిక్కుమంటూ గ్రామాల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటికే పరిమితమైన ప్రజలు ప్రస్తుతం బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఒక పక్క నిత్య అవసరాలు లేవు, ఒక పక్క మంచినీరు తాగడానికి కావాల్సిన మంచినీరు లేదు, ఇంకో పక్క కరెంటు లేదు. చిన్న పిల్లలు వృద్ధులను వేసుకొని ఆ రాత్రంతా కూడా ఇంట్లో బిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమా, రాజకీయ నాయకుల స్వార్థమా మాకు తెలియదు. కానీ మేము బలైపోతున్నాము. వరంగల్ మహానగరం చిన్నపాటి వర్షానికే తడిసి ముద్దయిపోతుంది. ఈ మొత్తం బురదమయం అయిపోతుంది. కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ నిత్యం ఇదే. ప్రతి ఇంట కూడా వర్షాకాలం వచ్చిందంటే దయనీయమైన పరిస్థితి ఉంది. ఆ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నామని ప్రజలైతే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. వెల్కమ్ బ్యాక్. ఖమ్మం జిల్లా మున్నేరుకు వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. తెలంగాణలో భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరిగింది. 25 అడుగులకు నీటి మట్టం చేరింది. లింగాల బ్రిడ్జిపై నుంచి మున్నేరు వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. ఇక తెలంగాణ నుంచి మున్నేరుకు 2 లక్షల క్యూసెక్ల వరద కొనసాగుతోంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఖమ్మం జిల్లా మున్నేరుకు వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. తెలంగాణలో భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరిగింది. ఇక ఖమ్మం జిల్లాలో మంతో తుఫాన్ ఎఫెక్ట్ ఖమ్మం జిల్లా మున్నేరుకు వరద ఉధృతి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లైన్ అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం జిల్లాలో ఇటు మోతా తుఫాన్ ప్రభావం తీవ్ర రూపం దాల్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే ఎగువను కురుస్తున్న మహబూబాబాద్, వరంగల్ లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అక్కడి నుంచి ఆకేరు నుంచి భారీగా వరద వచ్చి చేరడంతో ఇటు మున్నేరు అంటే పూర్తి స్థాయి నీటి మట్టం 20 అడుగులు ఉంటుంది. దానికి మించి కూడా వరద రావడంతో కూడా లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా పరిసర ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రాత్రి భారీ వర్షపాతం నమోదు కావడంతో దిగువనున్నటువంటి ఖమ్మంలోని మున్నేరుకు వరద ప్రవాహం అయితే పోటెత్తుతుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. నగరంలోని 7 పునరావాస కేంద్రాలను అయితే సిద్ధం చేసినట్లయితే అధికారులు చెప్తాను. ఇప్పటికే బొక్కలగడ్డ, మోతీనగర్, మంచికంటి నగర్, పద్మావతి నగర్, జలగం నగర్, ఇటు కర్ణగిరి, ఫోర్త్ ఎస్టేట్ ప్లాంట్ కాలనీ కావచ్చు, అటు రాజీవ్ గృహకల్ప, రామన్పేట, ఇటు దంసులాపురం కాలనీ ప్రజలను అయితే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కూడా ఖచ్చితంగా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇక జిల్లాకు సంబంధించినటువంటి ఖమ్మం జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు ముప్పు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అటు పోలీసు, రెవెన్యూ, అదేవిధంగా ఇటు పంచాయతీరాజు, అటు విద్యుత్ సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా ప్రత్యేకంగా సమన్వయం అయితే వీరైతే ముందుకు సాగుతున్నారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చూస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు, లో కాజ్వే లెవెల్లో వచ్చినటువంటి ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా కాలువల వద్ద, అదేవిధంగా చాప్టాల వద్ద కూడా ఇప్పటికే బారికేట్లు ఏర్పాటు చేసి ప్రవాహం పెట్టుకొని చూస్తున్నారు. ప్రస్తుతం మాత్రం మోతా తుఫాన్ ప్రభావంతో జిల్లాను మాత్రం ముంచేస్తుంది. మున్నేరు క్రమక్రమంగా పెరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఐకేపీ సెంటర్లో తడిచి మొలకెత్తింది ధాన్యం తడిచిపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలంటున్నారు రైతులు. ఒక పుట్టెడు రోడ్లకు నా 10 బస్తాలకు ఖరాబ్ డ్యామేజ్ అయినాయి. ఏ గింజనైనా మంచిగా చేస్తాం, కొనాలి, మార్కెట్ వాళ్ళు పట్టించుకోవాలి, మిల్లర్స్ పట్టించుకోవాలి, మంచిగా ఉంటేనే కొనాలి ధాన్యం. ఎంత చేసినా కానీ కూలోళ్ళు 50 మందిని పెట్టినా కానీ 20 డబ్బాలు ఒక తడ పడలేకపోయినాయి. పోయంగానే వస్తుంది. రోజు తీస్తున్నాం అడవులు మట్టుకు మొలుస్తున్నాయి. పట్టాల కింద మొలికే వచ్చి ఒక యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు లైవ్లో అందిస్తారు. పుల్లారావు, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఐకేపీ సెంటర్లో తడిచి మొలకెత్తిన ధాన్యం రైతుల ఆందోళన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, మెంతో తుఫాన్ ప్రభావం ఉమ్మడి జిల్లాలో స్థాయిలో చెప్పవచ్చు. ఈ మెంతో తుఫాన్ వల్ల మాత్రము పంట పొలాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ, సూర్యాపేట 3 జిల్లాల్లో కూడా పంట నష్టం చాలా తీవ్ర స్థాయిలో ఉందని చెప్పేసి కూడా అధికారులు కూడా అంచనా వేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ 2 రోజుల్లో కురుస్తున్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి మొత్తం వరి సంబంధించిన రైతులు మాత్రం పూర్తి స్థాయిలో నష్టం. ముఖ్యంగా ఈ యొక్క ఈదురుగాలతో కూడినటువంటి తుఫానుల వల్ల మాత్రము పంట మొత్తం కూడా నేల కొరిగిందని చెప్పేసి
చెప్పేసి కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఎక్కడైతే ఏ రైతైతే పంట పొలాలు కోశారో వాటి మొత్తం అని చెప్పేసి కొనుగోలు కేంద్రాలు అంటే ఐకేపీ సెంటర్స్ కానీ ఇతర సొసైటీ కేంద్రాల వరకు తీసుకొస్తే మాత్రము కొనుగోలు జరగకపోవటం వల్ల ఆ యొక్క వర్షం తీవ్రతకు ధాన్యం పూర్తి స్థాయిలో తడిసి ముద్దయిందని చెప్పేసి కూడా అన్నదాతలు మాత్రము తీవ్రంగా ఆవేదన చెప్తున్న పరిస్థితి. సో ఈ విధంగా పూర్తి స్థాయిలో ధాన్యం తడిచిపోయింది, ఇప్పుడు మా ధాన్యానికి కావాల్సిన రేట్లు ఏ విధంగా వస్తాయి అని చెప్పేసి అన్నదాతలు మాత్రం దీనంగా చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దృష్టి సారించాలి, ఎందుకంటే తుఫాను వల్ల మేము పూర్తి స్థాయిలో నష్టపోయాము కాబట్టి మమ్మల్ని మీ ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పేసి కూడా అన్నదాతలు మాత్రం దీనంగా వేడుకుంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క అకాల వర్షాల వల్ల పూర్తి స్థాయిలో రహదారులు కూడా దెబ్బతిన్న నేపథ్యం అయితే ఉంది. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపోలు మాత్రం పూర్తి స్థాయిలో రాకపోకలకు కూడా తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడిందని చెప్పవచ్చు. మూసీ వాగు మాత్రం ప్రవహిస్తుంది. అదేవిధంగా బికేర్ వాగు కూడా పూర్తి స్థాయిలో ప్రవేశం నేపథ్యం అయితే ఉంది. కొరటికల్ ప్రాంతంలో ఈ యొక్క బికేర్ వాగు మాత్రము రాకపోకలు మాత్రం పూర్తి స్థాయిలో నిలిచిపోయి దాదాపు 8 గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు మాత్రము పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా మోత్కూరు మండల కేంద్రంలో ఈ వర్షం యొక్క తీవ్రతకు ఇల్లు కూలిన పరిస్థితి నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. సో ఆ ఇల్లు కూలిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల మాత్రం ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. ముఖ్యంగా ఈ యొక్క మెంతో తుఫాన్ ప్రభావం మాత్రము 3 జిల్లాల్లో కూడా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం పూర్తి స్థాయిలో పంటలకు మాత్రం తీవ్రమైనటువంటి నష్టం వాటిని అన్నదాతలు మాత్రము ప్రభుత్వ సహాయం కోసం మాత్రం ఆత్రంగా ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. చెప్పి రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. మన బంకు వరంగల్ జిల్లాను మోంతా తుఫాన్ ముంచెత్తింది. హనుమకొండలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. వరంగల్ రైల్వే స్టేషన్ ఏరియా జల దిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరంగల్ హన్మకొండ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. వడ్డెపల్లి చెరువు, మల్లన్న చెరువు అలుగుపోస్తున్నాయి. వరంగల్ భద్రకాళి గుడికి రాకపోకలు బంద్ అయ్యాయి. డీకే నగర్, సమ్మయ్య నగర్, సంతోషి మాత కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జేసీబీల సాయంతో ముంపు కాలనీ వాసులను తరలిస్తున్నారు. మన బంకు వరంగల్ జిల్లాను మోంతా తుఫాన్ ముంచెత్తింది. హనుమకొండలో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. వరంగల్ రైల్వే స్టేషన్ ఏరియా జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరంగల్ హన్మకొండ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. వడ్డెపల్లి చెరువు, మల్లన్న చెరువు అలుగుపోస్తున్నాయి. వరంగల్ భద్రకాళి గుడికి రాకపోకలు బంద్ అయ్యాయి. డీకే నగర్, సమ్మయ్య నగర్, సంతోషి మాత కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జేసీబీల సాయంతో ముంపు కాలనీ వాసులను తరలిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వరంగల్ జిల్లాలో అయితే భారీగానే కనిపిస్తుంది. కాలనీలన్నీ నీట మునిగాయి. వారికి ఏ విధంగా సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు? డీటెయిల్స్ ఏంటి? మోంతా తుఫాన్ అయితే వరంగల్ నగరాన్ని కుచలం చేస్తుంది. నిన్న ఉదయం నుంచి కూడా రాత్రి వరకు వస్తున్న భారీ వర్షాలకు కాలనీలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుతున్నాయి. ప్రస్తుతం మొత్తం వరంగల్ నగరంలోని అనేక కాలనీలోకి భారీగా వరద నీరు పోటెత్తుతుంది. పక్క ప్రస్తుతం మనం జవహర్ నగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ మొత్తం వడ్డెపల్లి చెరువు మట్టడి నుంచి భారీగా వస్తున్న వరద నీరుతో ఈ జవహర్ నగర్ కాలనీ మొత్తం కూడా భారీగా వరద చేరింది. ప్రస్తుతం కాలనీలో ఉన్న కాలనీ వాసులను పునరావాస కేంద్రాలు తరలించడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే ప్రస్తుతం తాత్కాలిక బోట్ల ద్వారా అయితే సహాయ చర్యలు అందించేందుకు మొత్తం ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వచ్చారు. మొత్తం కాలనీలో ఉన్న ఇళ్లలో ఉన్న కాలనీ వాసులను అయితే ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు తరలించి వారికి సహాయ చర్యలు అందించేందుకు ఇటు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటు జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మొత్తము ప్రజల నుంచి ఎప్పటికప్పుడు 24 గంటలు కూడా ఫిర్యాదులు స్వీకరించడానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వరంగల్ నగరం మొత్తం కూడా వరదమయమైపోవడం, ఇటు రహదారులు మొత్తం కూడా వాగుల్ని వంకల్ని కల్పిస్తున్న పరిస్థితి, మొత్తం కూడా నీటి మునిగిపోవడంతో ప్రజలు గత రాత్రి నుంచి కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ రాత్రంతా ఇళ్లలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం వారు ఎలాంటి నిత్య అవసరాలు కూడా లేని పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా వరద నీరు ఇళ్లలోకి చేరడంతో మొత్తం నీరు కూడా మొత్తం రూమ్ లోకి రావడంతో మొత్తం నిత్యావసర వస్తువులు కూడా ఖరాబ్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా ప్రభుత్వం యొక్క సహాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇటు అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎప్పటికప్పుడు సహాయ చర్యలు అందించేందుకు నిమగ్నమైంది. ఇటు పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ, ఫిషరీస్ శాఖ వీరంతా కూడా ఈ మొత్తం నీట మునిగిన కాలనీలలో మొత్తం సహాయక చర్యలు అయితే అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ముఖ్యంగా ఇటు కాలనీలో ఉన్న నివాసాల్లో ఉన్న వృద్ధులని ప్రస్తుతం ముందస్తు చర్యల్లో భాగంగా అయితే ఇటు బయటకు తరలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే తర్వాత కాలనీ వాసుల్ని కూడా మొత్తం బయటకు తీసుకువచ్చి పునరావాస కేంద్రాలు వరంగల్ నగర వ్యాప్తంగా కూడా 6 పునరావాస కేంద్రాలను అయితే ప్రస్తుతం ఏర్పాటు చేసి ప్రజలైతే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆ పునరావాస కేంద్రాలు తరలించి అక్కడ సహాయ చర్యలు అయితే అందిస్తున్న పరిస్థితి. ఒక పక్క కరెంటు కూడా మొత్తం రాత్రి నుంచి కూడా కరెంటు నిలిపివేసిన పరిస్థితి. ఒక పక్క కరెంటు లేక మరో పక్క మొత్తం భారీగా వరద నీరు చేరడంతో అయితే కాలనీ వాసులు అయితే మొత్తం బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. మొత్తం వరంగల్ ట్రై సిటీ మొత్తం కూడా ఇదే విధంగా ఉంది. 20 నుంచి 25 కాలనీల వరకు కూడా భారీగా వరద నీరు చేరడంతో ఆ కాలనీ వాసులు అయితే కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ రాత్రి కొంత పునరావాస సహాయక చర్యలు కొంత ఇబ్బంది తలెత్తడంతో ఈరోజు ఉదయం నుంచే ఇటు అధికార యంత్రాంగం మొత్తం కూడా పునరావాస కేంద్రాలకైతే తరలిస్తున్న పరిస్థితి. ఇక్కడ సహాయ చర్యలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఇక్కడ అసలు ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? చెప్పండి పరిస్థితి, మీరు చెప్పండి ఎలా ఉంది? ఎలా ఉంది అసలు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? మనం ఇక్కడ భారీ వరదలు అయితే ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొంత పునరావాస కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడైతే ప్రస్తుతము చాలా మంది జనాలు ఇళ్ళకి బయటికి రావట్లేదు. గ్రౌండ్ ఫ్లోర్ వరకు పూర్తిగా మొత్తం ఇక్కడ ఉన్న వడ్డేపల్లి చెరువు దిగడంతో అక్కడ ఉన్న మెయిన్ రోడ్ ఇక్కడ కెనాల్ ఉంది. ఆ కెనాల్ ఇక్కడ మొత్తం చెట్లు కానీ మొత్తము నిండిపోయి ఉన్నాయి. ఆ వాటర్ ఫ్లోయింగ్ మొత్తం ఇక్కడ ఉన్న ఇళ్లలో దగ్గర జవహర్ కాలనీ మొత్తంలో ఇటు పోతే శివాజీ నగర్, ఇక్కడ నవోదయ కాలనీ, ద్వారకా కాలనీ, హనుమాన్ కాలనీ, ఇక్కడ నుండి కల్లుబండ వరకు ఇదే ఫ్లోయింగ్ ఉంది. అందుకనే ఇప్పుడే ఒక కొద్ది నిమిషాల్లోనే మన ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చొరవ తీసుకొని ఓటింగ్ ద్వారా ఇక్కడ ఉన్న జనాలను
ఇళ్లలో ఉన్న ఎక్కిపోయిన జలాలను వాళ్ళందరూ స్టాక్ అయిస్తున్నారు. వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి వాళ్ళు ఇప్పుడు రెండు బోటింగ్ తయారు చేశారు. కావున ఇప్పుడు ప్రస్తుతము వారు బయటికి వస్తే అందరూ జనాలందరూ కొంచెము నిమ్మలమవుతారని చెప్పి బోటింగ్ ని తయారు చేస్తున్నాం. అంటే ఇప్పుడు అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది? ఒక పక్క కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు, కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఒక 8 అవుతుంది, ఎన్డీఆర్ఎఫ్ టీం ఇప్పుడే వచ్చింది. కానీ రాత్రి నుంచి 3 గంటల నుంచి బాగుంది. అధికారులు కూడా స్పందిస్తున్నారు. ఇప్పుడే ఆడియో గారు ఇక్కడ ఉన్న హన్మకొండ ఆడియో గారు ఇప్పుడే వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చి వాళ్ళు అన్ని విధాలుగా పరిశీలించి ఇక్కడ ఉన్న ఈ ఎన్డీఆర్ఎఫ్ టీం ని రెడీ చేసి వారు మళ్ళీ ఇంకో కాలనీకి వెళ్ళడం జరిగింది. అధికారులు కలెక్టరేట్ లో ఉన్న అధికారులు స్పందిస్తున్నారు. వారికి ఫోన్ చేయగానే, లొకేషన్ పెట్టగానే పోలీస్ యంత్రాంగం కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఇంట్లో ఉన్న మనుషులను బయటికి తీసుకొస్తే అందరు జనాలు కొంచెము వాళ్ళు టెన్షన్ ఫ్రీ అవుతారని చెప్పి మేము అనుకుంటున్నాం. మోంతా వల్ల అయితే మొత్తం కూడా వరంగల్ నగరం మొత్తం అతలాకుతలం అవుతుంది. గడపలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదు కావడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఇదే కాలేజ్ సంబంధించిన వారికి పరిస్థితి ఏ విధంగా ఉంది? నా పేరు హరిబాబు, నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. వర్షం అనేది చాలా ఉధృతంగా కురిసింది. పైనుంచి మత్తలు వరద ఒకటేసారి మా డీజిల్ మీద అటాక్ అయింది. వరద వల్ల పక్కబట్టి కాలనీలన్నీ కూడా జవహర్ కాలనీ, మన తిరుమల కాలనీ, ద్వారకా కాలనీ ఇవన్నీ కూడా మునగడం జరిగింది. తక్షణమే మా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు సంపర్కం జరుపుకుంటా మాతోని కలెక్టర్ గారు అధికారులతో మేము తీసుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా కాలనీవాసులు కూడా మేము తీసుకున్నాం. ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి వడ్డపల్లి డిగ్రీ కాలేజీలో వాళ్ళకు రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి పంపిస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళ ఫుడ్ ప్యాకెట్లు కానీ ఎవరైతే ఇళ్ళ మధ్యలో చిక్కుకున్నారో వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తున్నాం. అంతేకాకుండా కాలనీలో ఎక్కడెక్కడ సమస్యలు లేవు కూడా సమస్యలు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా మనం ముఖ్యమంత్రిగా కష్టపడుకుంటే వాళ్ళందరూ కూడా మేము సహాయం చేస్తున్నాం. అంటే ఉదయం నుంచి కూడా వారు రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. వారు తినడానికి ఏమైనా తీసుకెళ్తున్నారా? కాలనీ వాసులకు అందిస్తున్న పరిస్థితి ఉందా? తినడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ వారు కూడా మన ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళని ఒక గంట క్రమంలోనే వాళ్ళ ఫుడ్ ప్యాకెట్స్ కానీ వాటర్ కానీ తీసుకుంటుంది. వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేదు. వాళ్ళ ఇళ్ళకి పోయి కూడా మేము అందరం కార్యకర్తలు స్వచ్ఛందంగా మేము మా ఎమ్మెల్యే గారి ఆదేశాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. భారీగా అయితే కాలనీలు మొత్తం నీట మునిగినాయి. అసలు కాలనీలో ఉన్న ప్రజలెవరు కూడా బయటికి రాని పరిస్థితి ఉండటంతో ఇటు అనేక సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి. ఇటు కాలనీలో చిక్కుకున్న వారికి ఇటు ఫుడ్ తో పాటు వాటర్ కూడా సప్లై చేస్తున్నారు. ఇక్కడ మన దగ్గర ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఎలాంటి इधर कैसा चल रहा हो, हम कैसा चल रहा సార్? ఇక్కడ మనతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. అసలు ఇలా ఇక్కడ ఎలాంటి సహాయక చర్యలు జరుగుతున్నాయో తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ప్రస్తుతం ఎలాంటి సహాయక कैसा रेस्क्यू चल रहा है इधर, क्या रेस्क्यू चल रहा है इधर? सर नमस्कार सर, हम विजयवाड़ा से आए हैं सर। जैसा कि वारंगल में फ्लड सिचुएशन में रखी है तो हम जो तहसीलदार सर हैं उनके पास रिपोर्ट हुई, उन्होंने ये कॉलोनी बताई है। यहाँ बता रहे हैं कि 200 या 300 पब्लिक फंसी हुई है। हम जल्द से जल्द हमारी ऑप्शन स्टार्ट कभी चालू हो गया और रेस्क्यू का काम? रेस्क्यू का काम सर लगभग तैयारी तो हम लगभग 1 घंटे पहले कर रहे हैं, लेकिन हमारे फर्स्ट बोट ऑलरेडी सेकंड बोट चली गई। Is there any old person in this colony or going to rescue? No issue sir. We are trained in MFR. We also manage. ఇక్కడ ప్రస్తుతం రెస్క్యూ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఇటు ఖాళీలో ఉన్న ప్రజల్ని కూడా రెస్క్యూ చేసి పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అయితే వీరు 2 తాత్కాలిక బోట్ల ద్వారా కూడా ప్రస్తుతం రెస్క్యూ చేస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా అనేక కాలనీలో ప్రస్తుతం వరంగల్ నగరం ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడికి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాత్రి నుంచి కూడా ఇళ్లకే పరిమితమై బయటికి రాలే పరిస్థితిలో కొంత వారికి కావాల్సిన ఫుడ్ తో పాటు మంచినీటి సదుపాయాన్ని కూడా ఇటు అధికార యంత్రాంగం అయితే వారికి సప్లై చేస్తున్న పరిస్థితి అయితే ఓవరాల్ గా ఉంది. దీపిక, చంద్రశేఖర్, అక్కడి ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇలాగే ఈ వర్షపాతం ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు? నిన్నటితో పాటు ఈ రోజు కూడా వర్షపాతం భారీగానే ఉంటుందని ఇటు వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అయితే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి వరకు అయితే వర్షం ఆగిపోవడం జరిగింది. రాత్రి నుంచి అయితే ప్రస్తుతం అయితే వర్షం లేకపోయినప్పటికీ మళ్ళీ ఏ క్షణానైనా వర్షం వస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ముందస్తు చర్యల్లో భాగంగా అధికార యంత్రాంగం అన్ని చర్యలు అయితే తీసుకుంటుంది. కొంత ప్రజలు రాత్రి నుంచి కూడా ఇళ్లకే పరిమితం అవ్వడం
కొంత కరెంటు కష్టాలు కూడా ఉండటంతో రాత్రంతా కూడా బిక్కుబిక్కుమంటూ కొన్ని నిద్ర లేకుండా గడపాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అంతేకాదు ఇటు తినడానికి కావాల్సిన ఆహార పదార్థాలతో పాటు ఇటు మంచినీరు కూడా కొంత లేకపోవడం, ఎందుకంటే కింద ఉన్న కొన్ని కాలనీలు అయితే కింద ఉన్న ఫ్లోర్స్ మొత్తం కూడా వాటర్ చేయడంతో ఇటు నిత్యావసరాలు కూడా కొంత ఖరాబ్ అయిపోయిన పరిస్థితి, కావాల్సిన తాగునీరు కూడా లేకపోవడంతో ఇటు అధికార యంత్రాంగం నిత్యావసరాలు కూడా అవసరమైన ఫుడ్ తో పాటు వాటర్ ని కూడా సప్లై చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచే మొత్తం వారు రెస్క్యూ టీమ్స్ ఏదైతే బాగా ఎఫెక్టెడ్ అయిన కాలనీలలో మొత్తం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ వారికి బోట్ల ద్వారా కొంత ట్రాక్టర్లు, జేసీబీల ద్వారా కొంత కాలనీలో చిక్కుకుపోయిన వారిని అయితే ఫస్ట్ బయటికి తీసుకువచ్చి ఇటు పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అయితే అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇటు ఆర్డీఓలు కానీ ఇటు ఎంఆర్ఓలు కూడా ఇటు వారి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఒకవేళ ఇంకా వర్షం మళ్ళీ కొనసాగితే ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయ్యే ఏరియాలు ఉన్నాయి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ముద్దగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దీపిక, చంద్రశేఖర్, ఎవరైనా అధికారులు నేరుగా పర్యవేక్షించడం జరిగిందా వరంగల్ నగరాన్ని? వారికి అందజేసిన టోల్ ఫ్రీ నంబర్ ఏంటి? మొత్తంగా ఎన్ని కాలనీలు నీట మునిగాయి? ఇటు అధికారులు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తున్నారు. అధికారులు మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తున్నారు. ఆర్డీఓ తహసీల్దార్ తో పాటు ఇటు జిల్లా కలెక్టర్లు కూడా ముంపు ప్రాంతాలని పర్యటిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యటించి అక్కడ ఉన్న వారిని అలర్ట్ చేస్తున్నారు. ఇటు పోలీస్ యంత్రాంగం కూడా ఆ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తుంది. ఇటు ఆ పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్న ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు అధికారులు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి సహాయక చర్యలు ఉంటాయి, ఇంకా ఎలాంటి సహాయక చర్యలు తీసుకుంటే మంచిది అనే విషయంలో ముందుకు వెళ్తున్న పరిస్థితి. దానికి తోడు ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇటు రాజకీయ నాయకులు కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజల మధ్యలో ఈ ముంపు కాలనీలలోకి వెళ్తున్న పరిస్థితి. అక్కడ ప్రజలను కొంత వారి కష్టాలు తెలుసుకొని ఎలాంటి సహాయక చర్యలు చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అయితే ఎప్పటికప్పుడు తెలుసుకొని ముఖ్యంగా అయితే సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం అయితే మంచిగానే స్పందిస్తుందని ఇటు ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇటు కలెక్టరేట్, వరంగల్ కలెక్టరేట్, హన్మకొండ కలెక్టరేట్ తో పాటు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని కలెక్టరేట్లలో కూడా సపరేట్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి ఏదైనా సమాచారం అందించాలని అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచే ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఫోన్ చేస్తూ వాళ్ళు రెస్క్యూ చేయాలని చెప్పి ఎక్కడెక్కడైతే అడుగుతున్నారో ఆ ప్రాంతానికి అధికారులు వెంటనే స్పందించి అక్కడి నుంచి ప్రజలను అయితే రెస్క్యూ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీపిక, చంద్రశేఖర్, అలాగే వారికి ఆహార సదుపాయాలు కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఏ విధంగా అందుతున్నాయి? మొత్తంగా సహాయక చర్యలు, ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? ఒక పక్క ఎవరైతే ఫస్ట్ ఈ మునిగిపోయిన కాలనీలో ఉన్న ప్రజలని రెస్క్యూ చేసి సహాయక కేంద్రాలకు తరలించాలని అధికార యంత్రాంగం అయితే ముందస్తుగా అయితే చూస్తుంది. దాంట్లో ముందుగా ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్న కొంత వృద్ధులను కానీ ఇటు రోగాలతో ఉన్న వారిని ముందస్తుగా అయితే ఇటు స్ట్రెచ్చర్ల ద్వారా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత అటు ఆ కాలనీలో ఉన్న ప్రజల్ని కూడా కొంత వారిని ముందు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు తరలించడం కాదు, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే అత్యవసర మెడికల్ సహాయం అందించడానికి కూడా ఇటు ఆ పునరావాస కేంద్రాల్లో కూడా కొంత మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు ఇటు రెస్క్యూ చేసే సమయంలో ఎవరైనా అత్యవసర వైద్య సేవలు అవసరం ఉంటే వారిని సంబంధిత ఎంజిఎం కానీ అక్కడికి రిఫర్ చేస్తూ అక్కడ వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. అంతేకాదు వారు రాత్రి నుంచి కూడా కొంత ఎలాంటి ఆహారం తీసుకోలేని వారందరినీ కూడా ఆహార ప్యాకెట్లను కూడా వారు కాలనీలో ఉన్న ఇళ్లలో ఉన్న వారికి అయితే చేరవేస్తున్నారు. కొంత ఆహార ప్యాకెట్లతో పాటు మంచినీరు కూడా చేరవేస్తున్న పరిస్థితి. మొత్తము ఇటు అధికార యంత్రాంగం స్పందించే తీరు అయితే ప్రజలైతే కొంత మంచిగా ఉందని మెచ్చుకుంటున్న పరిస్థితి ఏదో ఉంది. ఎక్కడ కూడా అధికారులు అలసత్వం వహించకుండా వారికి ఇచ్చిన ఫిర్యాదును వెంటనే పరిశీలిస్తున్నారు. అంతేకాదు మోస్ట్లీ ఎఫెక్టెడ్ అయిన కాలనీలు ఏమున్నాయో వాటి సమాచారాన్ని తెలుసుకొని అక్కడికి కూడా అధికారులు వెళ్ళి అక్కడ ఎలాంటి సహాయ చర్యలు చేయాలి, ఏ విధంగా ప్రజలకు అక్కడ రెస్క్యూ చేసేదానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇదే వర్షం కొనసాగితే మళ్ళీ ఎక్కడ ఇంకా ఎఫెక్ట్ అయ్యేది ఉంటుంది, అన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించుకుంటూ అధికారులని అలర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఓవరాల్ గా ఈ రోజు భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఇటు స్కూళ్లను కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. మొత్తం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో ప్రస్తుతం అయితే అందరు కూడా ఈ భారీ వర్షాల నేపథ్యంలో బయటకు రాలేని పరిస్థితి ఉండటంతో
ఆ జనజీవనం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు వరంగల్ నగరం వ్యాప్తంగా కూడా మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడికి ఇళ్లలోనే చిక్కుకపోవడంతో ప్రస్తుతం వారిని కొంత ఎవరైతే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారో వారిని అయితే ప్రస్తుతం రెస్క్యూ చేసి అయితే ప్రస్తుతం ఆ కాలనీ ప్రజలకైతే పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు. ఇదే విధంగా మరింత వృద్ధి కొనసాగి మళ్ళీ వర్షం ముందులైతే మరికొన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసే కూడా ఒక పక్క అధికారులు ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. దీపిక, చంద్రశేఖర్, అక్కడ స్థానికులతో మాట్లాడే ప్రయత్నం కానీ చేస్తారా? వారి పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియజేయడానికి. స్థానికులు కూడా చెప్తున్నారు, మనం ఆల్రెడీ స్థానికులను మాట్లాడించాము. వారు రాత్రి నుంచి కూడా ఇళ్లకే పరిమితం అయిపోయాము, ఇటు బయటికి రాలేని పరిస్థితి, రోడ్లన్నీ కూడా భారీగా వరద నీరు చేరటము. ఇప్పటికి మనం చూడొచ్చు వరద అనేది చాలా ప్రవాహంగా వస్తుంది, అసలు మనుషుల్ని నెట్టేసుకుంటూ పోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాత్రి కరెంట్ కూడా లేకపోవడంతో బయటికి రాలేని పరిస్థితి, ఇళ్లకే పరిమితం అయ్యాము. ఈ రోజు ఉదయం నుంచి మేము అధికారుల దృష్టికి తీసుకోలేటంతో ఎప్పటికప్పుడు ఇటు లోకల్ పొలిటికల్ లీడర్స్ కానీ ఇటు కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి ఇటు అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు ఎక్కడికక్కడికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితోని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితోని ప్రస్తుతం అయితే ఇక్కడ లోకల్ కాలనీలకు సంబంధించిన ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. దీపిక, చంద్రశేఖర్, ఆ పరిస్థితి మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది అంటున్నారు అధికారులు? ఇదే విధంగా ఈ రోజు వర్షం కనుక లేకపోతే రేపు మధ్యాహ్నం వరకు రేపు మధ్యాహ్నం వరకు అయితే కాలనీలో ఉన్న వాటర్ కూడా బ్యాక్ వాటర్ అంతా కూడా మోస్ట్లీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కడో లోతట్టు ప్రాంతాలు తప్పించి ఈ కాలనీలన్నీ కూడా మొత్తం ఈ ముంపు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు వర్షం లేకుండా ఉంటే మాత్రం రేపు సాయంత్రం వరకు అయితే మొత్తం వరంగల్ వ్యాప్తంగా కూడా కొంత సాధారణ స్థితి నెలకొనే అవకాశం అయితే ఉంటుంది. దీపిక, చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు అక్కడ వరద ప్రభావం ఏ విధంగా ఉంది, అక్కడి పరిస్థితి మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ వరద ప్రభావంగా ఉంది. మినిమం వరంగల్ నగర వ్యాప్తంగా 20 కాలనీలకు పైగా అయితే భారీగా వరద తాకిడికి గురయ్యాయి. అసలు కొన్ని కాలనీల్లో అయితే మనం మోకాళ్ళ లోతు నుంచి నడుము లోతు వరకు కూడా భారీగా వరద ఇప్పటికీ ప్రవహిస్తున్న పరిస్థితి. అక్కడ కాలనీలో నుంచి ఉన్న ప్రజలైతే వారు ప్రభుత్వ సహాయం కోసం కావాల్సిన ఫుడ్ వాటర్ కోసం అయితే ఇళ్లపైకి ఎక్కి ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తం ఈ వరంగల్ నగర ప్రజల పరిస్థితి కొంచెం దయనీయంగా ఉంది. ఒక్కరోజు కురిసిన మొంత తుఫాను దెబ్బకైతే మొత్తం అతలాకుతలం అయిపోయింది. మొత్తం ప్రజా రవాణా స్తంభించిపోయింది, మొత్తం జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయిపోయి ప్రభుత్వ సహాయం కోసం ఇటు పునరావాసం కోసం ప్లస్ ఇది అదే భారీ వరద నీరు చేరడంతో వారు ఈ వరద నీరు వల్ల ఎలాంటి తాగునీరు కానీ కావాల్సిన వాటర్ కూడా లేని పరిస్థితి అయితే ప్రజలంతా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. దానికి తోడు రాత్రి నుంచి కూడా కరెంటు లేకపోవడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకైతే గురవుతున్నారు. దీపిక, చంద్రశేఖర్, ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. మీ చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలని కానీ అక్కడ వాస్తవ దృశ్యాల్ని మాకు ఒకసారి చూపిస్తారా? దీపిక, మనం చూడొచ్చు ప్రస్తుతం మనం ప్రవార్ కాలనీలో ఉన్నాము. ఇది ఇక్కడ అంతా కూడా మనం చూస్తున్నాము భారీగా వరద నుంచి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వరద అంతా కూడా మనుషుల్ని నెట్టేస్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా పక్కనే ఉన్న వడ్డపల్లి చెరువులోకి బాగా వరద నీరు చేరడంతో మత్తడి ఉధృతంగా ప్రవహిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉధృతంగా ప్రవహించడంతో ఆ మత్తడి పరిసర ప్రాంతాలున్న ఈ కాలనీలన్నిటి కూడా ఈ విధంగా భారీ వరద వచ్చింది. ఇక్కడ చూడండి, మనం ఇటు కూడా మనం చూస్తే మొత్తం ఈ కాలనీలన్నీ కూడా నిన్నటి నుంచి కూడా ఇక్కడ మొత్తం వాటర్ అంతా బ్లాక్ ఇక్కడ నిల్వ ఉండటంతో మొత్తం ప్రజలు ఎవరు కూడా రాలేని పరిస్థితి ఉంది. అంతేకాదు ఇటు ఒక పక్క మనము ప్రజలు ఇళ్ల ముందుకు వచ్చి వారైతే మొత్తం ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు తీసుకుంటుందనే చూస్తున్నారు. భారీగా అయితే మొత్తం ఇదే కాదు, అసలు ఇలాంటి కాలనీలు ఒక 20కి పైగా కాలనీల పరిస్థితి ఇలానే ఉంది. మొత్తము ఇంకా కొన్ని కాలనీలో అయితే మోకాళ్ళలో నీళ్లు ఉన్నాయి. ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా బోట్ల ద్వారా ఇటు లోపలికి వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అది దూరం నుంచి చూసుకున్నట్లయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ బోట్ల ద్వారా ఎంత ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే పోయిన కొద్ది కూడా వాటర్ లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉండటంతో అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల రెస్క్యూ చేసుకునేందుకు వారు సిబ్బంది కాలనీ లోపలికి వెళ్తున్నారు. మనం అక్కడ దూరంలో చూసినట్లయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లతో వెళ్తున్న పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఇదంతా కూడా ఇంకా పోను కూడా ఇంకా చాలా తీవ్రంగా ఉంది. ఇంకా పోను కూడా మోకాళ్ళ లోతు కాదు నడుము లోతు పైగా నీళ్లు ఉన్నాయి. అక్కడ ఉన్న
ఇళ్లలో కూడా మొత్తం నీళ్లు పోయినాయి. నీళ్లు పోవడంతో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళలేని పరిస్థితి, ఓన్లీ బోటు ద్వారానే వెళ్లే విధంగా ఉండటంతో ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇటు వెళ్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా మోకాళ్ళలోకి వరద నీరు చేరి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు బయటకు రానే పరిస్థితి అయితే ఉండటంతో ఇక్కడ సహాయ చర్యలు చేసి వాటిని రెస్క్యూ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది దీపిక. అలాగే చంద్రశేఖర్, ఈ హాస్టల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి సహాయక చర్యలు అందుతున్నాయి? వారు కిందికి రాలేక పైకి వెళ్ళి తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. వారి పరిస్థితి ఏంటి? అసలు అందరికీ సహాయక చర్యలు అందుతున్నాయా లేదా? ప్రభుత్వ యంత్రాంగం మాత్రం చాలా అలర్ట్ అయింది. ఎందుకంటే ముందస్తుగానే మోన్సా తుఫాను ప్రభావం తెలంగాణ పైన ఉంటుంది అని చెప్తే ఏ క్షణాన ఏ విధంగా అయినా జరగవచ్చు అని ప్రభుత్వం అయితే చాలా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం వరదల సమయంలో పూర్తిగా అలర్ట్ అవుతుంది. గత అనుభవాల దృష్ట్యా అధికార యంత్రాంగం ముందస్తుగానే విపత్తును ఊహించి ఎలాంటి చర్యలు తీసుకోవాలని అయితే ప్రభుత్వ యంత్రాంగం ముందస్తుగానే పూనుకోవటం, ఎక్కడికక్కడికి వారికి ఉన్న గత అనుభవాల దృష్ట్యా ముంపు ప్రాంతాలు, ఎఫెక్టెడ్ ప్రాంతాలని గుర్తించి వాటిపైన ముందే ఫోకస్ చేయడం, అందుకు కావాల్సిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుకోవటం, ఇటు గ్రౌండ్ లెవెల్లో పోలీస్ అధికారులకు కానీ, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇటు వైద్య సిబ్బంది కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇక్కడ విద్యుత్ సిబ్బందిని కూడా ఒక రోజు ముందుగానే అందరినీ సెలవులు క్యాన్సిల్ చేసి డ్యూటీలోకి పిలిపించుకోవడం జరిగింది. ఎక్కడ ఒకవేళ రూట్ మార్చుకొని మోంతా తుఫాన్ ఒకవేళ తెలంగాణ వైపు సైడ్ వచ్చినట్లయితే ఒకవేళ భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధమైంది. ఆ నేపథ్యంలోనే మనకి కొంత నష్ట నివారణ చర్యలు చాలా తక్కువైనాయని చెప్పుకోవచ్చు. ఒక పక్క గతంలో లేనంతగా భారీ వర్షపాతం నమోదైనప్పటికీ వరంగల్ ట్రై సిటీ చూసుకున్నట్లయితే ప్రాణ నష్టం అనేది ఏది లేదు. దీనివల్ల మనం చూసుకోవచ్చు అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందించింది, అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అసలు భారీ వరద చూడొచ్చు. ఇప్పుడు మనం నిల్చున్న ప్లేస్ ఆ మనుషుల్ని నెట్టేసుకుంటూ వెళ్తుంది. భారీ వరద ఇది. అంటే అక్కడ ఎప్పుడు లేనంతగా వడ్డేపల్లి చెరువు మొత్తం కూడా ఉధృతంగా ప్రవేశించింది మత్తడి. ఆ మత్తడి వచ్చిన ఉధృతకి ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా మనం ఇక్కడ నిలబడుతుంటే మనం నెట్టేస్తున్న పరిస్థితి. అంటే నడుచుకుంటూ వెళ్ళలేని పరిస్థితి ఉన్న ప్లేస్లు కూడా ఉన్నాయి. అసలు ప్రజలైతే ఈ ఎఫెక్ట్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ అధికారులు కొంత ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, రాత్రిపూట నిన్న కొంత సమాచారం మేరకు పోలీసులు జేసీబీల సాయంతో కూడా బాధితుల దగ్గరికి వెళ్ళి వారిని రెస్క్యూ చేయడం జరిగింది. వీటన్నిటి చూస్తే కొంత ప్రాణ నష్టం జరగలేదు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించిన తీరైతే చాలా బాగుంది. ఇటు ఎవరైతే హాస్టల్లో ఉన్న విద్యార్థులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారికి కావాల్సిన నిత్య అవసరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ అదంతా కూడా ఇది ఎఫెక్టెడ్ అయ్యే ఏరియాలో ఉంటే వాటిని వేరే కాడికి తాత్కాలికంగా తరలించి కూడా వారికి అన్ని విధాలుగా సహాయకారం అందిస్తున్నారు. ఇంకో పక్క ఇటు మెడికల్ టీమ్ కూడా అలర్ట్ అయింది. ఇటు భారీ వర్షాల నేపథ్యంలో కాలనీలకి వరద నీరు చేరడంతో భారీగా రోగాలు బారిన పడే అవకాశం ఉంది. కొంతమందికి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న వారికి కూడా ఇటు ట్రీట్మెంట్ అందించడానికి అక్కడికక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఇటు మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, రెవెన్యూ సిబ్బంది అలర్ట్ అయిన తీరు పట్ల అయితే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీపిక, చంద్రశేఖర్, అక్కడ మోకాళ్ళ లోతు నీరు చేరినట్టుగా తెలుస్తుంది. నీటిని తొలగించే ప్రక్రియ ఏమైనా చేస్తున్నారా? ప్రస్తుతం నీటిని తొలగించడానికి ఈ వాటర్ పోవడానికి కావాల్సిన ఎక్కడైతే అడ్డు ఉన్నదో గుర్తించి అక్కడైతే జేసీబీల సాయంతో ఉన్న వాటిని తొలగిస్తున్నారు. తొలగించి ప్రస్తుతం ఈ నీటిని మనము అంటే ఇది చాలా ఫ్లోటెడ్ గా వస్తుంది, చాలా స్పీడ్ గా ఈ ఫ్లో ఉంది. కాబట్టి ఈ ఫ్లోని ఇది కొంత వరద నీరు వర్షం వల్ల వచ్చిన ముంపు నీరు అయితే మనము కొంత జేసీబీల సాయంతో తొలగిస్తే వెళ్తుంది. కానీ అది ఇట్లా కాదు. ఇది వడ్డేపల్లి నుంచి ఉధృతంగా వస్తున్న వడ్డేపల్లి చెరువులోకి భారీ వాటర్ చేరడంతో ఆ మచ్చడి ద్వారా ఉధృతంగా బయటకు వస్తున్న నీరు ఇది. కాబట్టి ఇది ఈ విధంగా ప్రవాహంగా వెళ్ళిన తర్వాత లాస్ట్కి ఈ ప్రవాహం తగ్గిన తర్వాత ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీరుని మాత్రం తీయడానికి అధికారులు ఏదన్నా జేసీబీల ద్వారా కొంచెం గండి కొట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది ఉధృతంగా ఉండటంతో ఈ వాటర్ అయితే కొంత సమయం తీసుకున్న తర్వాతనే అలాంటి చర్యలు చేసే విధంగా అయితే ఇక్కడ పరిస్థితి ఉంది. దీపిక, రైట్ చంద్రశేఖర్.